తమ దాకా వస్తే కానీ నొప్పి తెలియదంటారు. కెనడా భూభాగాన్ని ఉపయోగించుకొని ఖలిస్తాన్ గ్రూపులు సాగిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలపై భారత్ ఎన్నో ఏళ్లుగా హెచ్చరించినా ఆ దేశం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ సంస్థ ముప్పును గ్రహించిన కెనడా అధికారులు వాస్తవాలను అంగీకరించక తప్పలేదు. 1985 నాటి కనిష్క విమాన పేల్చివేతలకు ఖలిస్తానీ ఉగ్రవాదులే కారణమని మరోసారి నోరు విప్పారు ఆ దేశ అధికారులు. దీంతో ఇన్నేళ్లుగా భారత్ చేస్తున్న ఆరోపణలు కెనడా ఇప్పుడు అధికారికంగా అంగీకరించినట్టయింది. ఖలిస్తాన్ అంశంపై తీసుకున్న వైఖరిలో మార్పు కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 80వ దశకంలో పంజాబ్ కేంద్రంగా కొనసాగిన ఖలిస్తానీ వేర్పాటువాద ఉద్యమం భారత్ నేలపై అంతరించి 2 దశాబ్దాలు గడిచిపోయింది. అయితే విదేశాల్లోని ఆ సంస్థ మద్దతుదారులు ఈ ఉద్యమం చల్లారకుండా నిరంతరం భారతదేశాన్ని చికాకుపరుస్తున్నారు. ముఖ్యంగా కెనడా దేశం ఖలిస్తానీలకు స్వర్గధామంగా మారింది. ఆ దేశం మొదటి నుంచి ఈ విషయంలో మెతక వైఖరి అవలంబిస్తోంది. తమ దేశంలో ఖలిస్తానీల కార్యకలాపాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తూ పరోక్షంగా మద్దతు ఇస్తోంది. అయితే ఇటీవలి కాలంలో కెనడా ప్రభుత్వ వైఖరిలో మార్పొచ్చినట్టు కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా కనిష్క విమాన ప్రమాదం జరిగి 41 ఏళ్లు గడిచిన తర్వాత తొలిసారిగా ఆ ఘటనలో ఖలిస్తానీ ఉగ్రవాదుల పాత్ర ఉందని అధికారికంగా అంగీకరించింది కెనడా. ఇన్నాళ్లుగా భారత్ చేసిన ఫిర్యాదులను పట్టించుకోని ఆ దేశం ఇప్పుడు ఆనాటి దారుణ మారణకాండకు ఖలిస్తానీ సంస్థే కారణమని స్పష్టం చేసింది. జూన్ 23న కెనడా నుంచి లండన్ మీదుగా భారత్కు వస్తున్న కనిష్క ఎయిర్ ఇండియా విమానం ఐరిష్ కోర్ట్ వద్ద గాలిలోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 329 మంది చనిపోయారు. అందులో 268 మంది కెనడా పౌరులు, 24 మంది భారతీయులు ఉన్నారు. చనిపోయిన కెనడా పౌరుల్లో కూడా ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. దీంతో ఈ ప్రమాద ఘటన ఇరు దేశాల్లోనూ విషాదం నింపింది. ఈ విమానాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు సూట్ కేస్ బాంబులతో గాల్లోనే పేల్చేశారని తేలింది. ఈ ఘటన జరిగిన తర్వాత కొంతకాలానికి ఉగ్రదాడి జరిగిన కొన్ని నెలల తర్వాత నిషేధిత తీవ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా సంస్థకు చెందిన ఉగ్రవాదులు తల్విందర్ సింగ్ పర్మార్, ఇంద్రజిత్ సింగ్ రియాత్లను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. పర్మార్పై భారత్లో అప్పటికే హత్య కేసులు ఉన్నాయి. కెనడాలోనే దాక్కున్న పర్మార్ను తమ దేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం కోరింది. కాగా ఆనాటి కెనడా ప్రధాని పెరే ట్రూడో భారత ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చారు. తల్విందర్ సింగ్ పర్మార్ను వెనకేసుకు వచ్చారు. ఇంద్రజిత్ సింగ్కు మాత్రమే 15 ఏళ్ల జైలు శిక్ష విధించి అందరినీ వదిలేశారు. ఈ విమాన ప్రమాదం జరగడానికి ముందే ఉగ్రవాదులు విమాన దాడులకు పాల్పడే అవకాశం ఉందని భారత నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినా కెనడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేగాక కీలక ఆధారాలను సైతం కెనడా అధికారులు దాచేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రమాదంపై విచారించిన జస్టిస్ జాన్ మేజర్ కమిషన్ కూడా కెనడా నిఘా విభాగాన్ని, పోలీసులను, అధికారులను తీవ్రంగా తప్పుబట్టింది. ఉగ్రవాదులు బాంబులు తయారు చేస్తున్నారనే సమాచారం ఉన్నా పిరే ఇలియట్ ట్రూడోకు ముందే తెలిసినా చూసి చూడనట్టు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. తర్వాత లభించిన కొన్ని కీలక ఆధారాలను సైతం కెనడా అధికారులు దాచేశారని అంటుంటారు. వాస్తవానికి భారత ప్రభుత్వం ఇంద్రజిత్ సింగ్ పర్మార్ను తమకు అప్పగించాలని 1982లోనే కెనడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ పిరే ట్రూడో ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అందుకు కెనడా అధికారులు చూపిన సాకు ఎలిజబెత్ రాణి హోదా. భారత్ ఎలిజబెత్ రాణిని కామన్వెల్త్ అధినేతగానే గుర్తిస్తోంది తప్ప తమ దేశ అధినేతగా గుర్తించటం లేదు. కాబట్టి భారత్ కెనడాల మధ్య కామన్వెల్త్ దేశాలకు వర్తించే నేరగాళ్ల అప్పగింత ఒప్పందం లేదని కెనడా దౌత్యవేత్తలు స్పష్టం చేశారు. కాగా పాకిస్తాన్ నుంచి భారత్లోకి దొంగతనంగా అడుగుపెట్టిన పర్మార్ 1992లో పంజాబ్ పోలీసుల చేతిలో హతమయ్యాడు. ఆనాటి కెనడా ప్రధాని పిరే ట్రూడో కుమారుడే జస్టిన్ ట్రూడో తండ్రి మార్గంలోనే నడుస్తూ ఖలిస్తానీలకు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే 2023లో ఖలిస్తానీ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ స్వయంగా నాటి ప్రధాని జస్టిన్ ట్రూడోని ఆరోపించడంతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతునిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ చేయటం, హింసాత్మక ఘటనలకు పాల్పడటం వంటి పనులు చేశారని ఆరోపించారు ట్రూడో. ఈ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని అడిగితే స్పందించలేదు. జస్టిన్ ట్రూడో తన మైనారిటీ ప్రభుత్వ మనుగడ కోసం నేషనల్ డెమోక్రటిక్ పార్టీ మీద ఆధారపడ్డారు. ఖలిస్తానీ మద్దతుదారు జగ్మీత్ సింగ్ ఈ పార్టీకి నాయకుడు. కెనడాలో ఖలిస్తానీలు బాహాటంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలతో పట్టించుకోకుండా వదిలేశారు. నిజ్జర్ హత్యతో ఆగ్రహంతో ఉన్న ఖలిస్తానీలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయన భారత్ను దోషిగా నిలిపే ప్రయత్నం చేశారనే విమర్శలు వచ్చాయి. కాగా గతేడాది ఆరంభం జస్టిన్ ట్రూడో రాజీనామాతో ఆయన స్థానంలో మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రి అయ్యారు. భారత్తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా కెనడా ప్రధాన గూఢచారి సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ తొలిసారిగా 1985 నాటి విమాన ప్రమాదం మీద ఒక ప్రకటన చేసింది. నాటి ఘటనకు ఖలిస్తానీలే బాధ్యులని తేల్చి చెప్పింది. కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులు 1985 జూన్ 23న అమర్చిన బాంబు విమానాన్ని ధ్వంసం చేసింది. అందులో ఉన్న వారంతా మరణించారు. వారిలో ఎక్కువ మంది కెనడియన్లు. ఇది ఇప్పటికీ కెనడా చరిత్రలో అత్యంత ప్రాణాంతక ఉగ్రదాడి అని CSIS తెలిపింది. దీంతో ఇన్నేళ్లుగా భారత్ చేస్తున్న ఆరోపణను కెనడా ఇప్పుడు అధికారికంగా అంగీకరించినట్టయింది. ఖలిస్తానీ తీవ్రవాదులు కెనడా నేలపై పనిచేస్తున్నారన్న భారత వాదనకు బలం చేకూరింది. కెనడాలో ఉన్న ఖలిస్తానీ బబ్బర్ ఖల్సా ఉగ్రవాదులే ఆ విమానానికి పేలుడు పదార్థాన్ని అమర్చారని CSIS స్పష్టంగా చేసిన ప్రకటన భారత్కు ఎంతో కీలక విజయంగా భావిస్తున్నారు. ఖలిస్తానీ ఉద్యమం భారత్లో క్షీణించిన అంతర్జాతీయంగా ఉనికి చాటుకోవటానికి కెనడా ఇచ్చిన ఆశ్రయమే కారణం. భారత్ ఎన్నో ఏళ్లుగా ఖలిస్తానీ కార్యకలాపాలపై ఆందోళనలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఈ విషయంలో కెనడియన్ ప్రభుత్వాలు భారత్తో వివాదానికి దిగాయి. ట్రూడో ప్రభుత్వం అయితే కెనడియన్ పౌరులపై హింసాత్మక సరిహద్దు దాటి భారత్ అణచివేత కార్యక్రమాన్ని నిర్వహించిందని కూడా ఆరోపించింది. అయితే చాలా కాలంగా తమ భూభాగంలో పనిచేస్తున్న ఖలిస్తానీ నెట్వర్క్ల వల్ల ఏర్పడిన ముప్పును కెనడియన్ సంస్థలు ఇప్పుడు గుర్తించడం ప్రారంభించడంతో భారత్ చెప్తున్న వాదనకు బలం చేకూరినట్టు కనిపిస్తోంది.